హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ గణేష్. ఫ్రెండ్స్, మనిషి జీవితంలో ఒక రోజు అంటే 24 గంటలే. మరి దేవతలకు ఒక రోజు అంటే కొన్ని సంవత్సరాలు. అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు పూర్తవ్వాలంటే ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందో తెలుసా? ఈ లెక్కలన్నీ వింటే మనిషి జీవితం ఎంత చిన్నదో అర్థమవుతుంది. కానీ నిజానికి మనమున్న ఈ సృష్టి, కాలం, యుగాలు అన్ని బ్రహ్మ యొక్క శ్వాసలో దాగి ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది బ్రహ్మ యొక్క జీవితకాలం ఎంత, యుగాలు, మన్వంతరాలు, కల్పాలు ఎలా ఏర్పడతాయి అనే విషయంతో పాటు ఈ సమస్త సృష్టి వెనక శివుడు, విష్ణువు, బ్రహ్మ యొక్క పాత్రలేంటి అనే పాయింట్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఒక లైక్ అండ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి. సో మీరు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ని ఆన్ లో ఉంచుకోండి. తద్వారా మనం ఫ్యూచర్ లో చేయబోయే వీడియోస్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో. సృష్టి ఆరంభానికి ముందు అంతా చీకటే. శబ్దం లేదు, కదలిక లేదు. కేవలం పరమశివుడు మాత్రమే ఉన్నాడు, నిశ్చలమైన పరబ్రహ్మ స్వరూపంలో. ఆ శక్తి నుండి మొదట సదాశివుడు ప్రబుద్ధుడయ్యాడు. అతని మనసులోంచి విష్ణువు ఉద్భవించాడు. విష్ణువు తన ధ్యానంలో బ్రహ్మను సృష్టించాడు. ఈ ముగ్గురు స్థితిగతుల గురించి ఇంత ముందుకు చాలా వీడియోస్ లోనే మాట్లాడుకున్నాం. ఒకసారి ఆ విషయంలోకి వెళ్తే, శివుడు లయం చేస్తాడు అంటే డిస్ట్రాయ్, విష్ణువు స్థితి జరుపుతాడు అంటే రిజర్వేషన్, బ్రహ్మ సృష్టి చేస్తాడు, క్రియేటర్. ఈ ముగ్గురిని కలుపుకుని సృష్టి చక్రం నడుస్తుంది. కానీ వీళ్ళందరిలో ఉండే శక్తి మాత్రం ఒకటే, అదే ఆదిశక్తి. బ్రహ్మ జీవితంలో ఒక రోజు అంటే ఓ కల్పం. ఒక కల్పంలో 1000 చతుర్యుగాలు ఉంటాయి. మరొక మాటలో చెప్పాలంటే 4.32 బిలియన్ మానవ సంవత్సరాలు అంటే మనిషి జీవించే సమయం. ఉదయం సృష్టి మొదలవుతుంది, మధ్యాహ్నం స్థితి జరుగుతుంది, రాత్రి లయం అవుతుంది. ఆ రాత్రి సమయాన్నే ప్రళయం అంటారు. అప్పుడు సర్వం విష్ణువు యొక్క గర్భసముద్రంలో లీనమవుతుంది. ప్రళయం ముగిసిన తర్వాత విష్ణు యోగ నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మను తిరిగి సృష్టిస్తాడు. యుగాలు కాలచక్రం యొక్క 4 ముఖాలు. ప్రతి కల్పంలో అనేక యుగ చక్రాలు ఉంటాయి. ఇక యుగాలు 4, అవి కృతయుగం, దీన్నే సత్యయుగం అని అంటారు. ఈ యుగం 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నిలిచిందనే దానికి ప్రతీక. ఇక రెండవది త్రేతాయుగం. ఇది 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. శ్రీ మహావిష్ణువు రామావతారాన్ని ఎన్నుకున్నాడు. ఇక మూడవది ద్వాపరయుగం. ఇది 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ యుగంలో శ్రీకృష్ణుడు జన్మించగా మహాభారతం, కురుక్షేత్ర యుద్ధం జరిగాయి. ఇక నాలుగవది కలియుగం. ఇది 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అట్ ప్రజెంట్ మన ఇప్పుడున్న యుగం కలియుగం. ఈ 4 యుగాలను కలిపితే ఓ చతుర్యుగం అంటారు. ఒక చతుర్యుగంలో 43,20,000 సంవత్సరాలు ఉంటాయి. ఈ యుగ చక్రాలని కలిపినప్పుడు ఏర్పడే అతిపెద్ద సమయాన్ని మన్వంతరం అంటారు. ఒక మన్వంతరం 71 చతుర్యుగాలకు సమానం. అంటే సుమారుగా 30.67 కోట్ల సంవత్సరాలకు ఒక మన్వంతరం ఏర్పడే సమయం. ఇక బ్రహ్మ జీవితంలో ఒక రోజు పూర్తవ్వాలంటే ఓ కల్పం సమయం పడుతుందని మాట్లాడుకున్నాం కదా. ఆ ఒక్క కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ప్రతి మన్వంతరాన్ని ఒక మనువు పరిపాలిస్తాడు. ఇప్పుడు మనం ఉన్నది 7వ మన్వంతరం, వైవస్వత మన్వంతరం. వైవస్వత మనువు సూర్యుని పుత్రుడు, మనుషులందరికీ పితామహుడు. అంటే మనం బ్రహ్మకి ఒక రోజులో మధ్య భాగంలో ఉన్నాం. ఇప్పుడు మీ అందరికీ యుగాలు, కల్పాలు, మన్వంతరాలు అంటే ఒక అవగాహన వచ్చే ఉంటది. ఇప్పుడు బ్రహ్మ యొక్క జీవితం గురించి ఎలా ముగుస్తుందో తెలుసుకుందాం. బ్రహ్మకి 4,000 యుగాలు కలిపితే ఒక పగలు, అదే 4,000 యుగాలు కలిపితే ఒక రాత్రి. మొత్తం 8,000 యుగాలు కలిపి ఒక రోజు పూర్తవుతుంది. 2,40,000 యుగాలు ఒక నెల. అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలకు బ్రహ్మ జీవితం ముగుస్తుంది. బ్రహ్మకు 100 సంవత్సరాలు అంటే విష్ణువుకి అనువంత సమయం మాత్రమే. బ్రహ్మ జీవితాన్ని లెక్కల్లో చెప్పాలంటే ఒక రోజు అంటే 8.64 బిలియన్ సంవత్సరాలు, ఒక నెల అంటే 2592 బిలియన్ సంవత్సరాలు,
ఒక సంవత్సరం అంటే 31,53,60,000 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే 311 ట్రిలియన్ మానవ సంవత్సరాలు సమయం పడుతుంది. ఇంత పెద్ద కాలం గడిచినప్పుడు బ్రహ్మ జీవితం ముగుస్తుంది, బ్రహ్మ చనిపోతాడు, ఈ సృష్టి అంతా లయమైపోతుంది. బ్రహ్మ జీవితం ముగిసినప్పుడు ఏర్పడే ప్రళయాన్ని మహాప్రళయం అంటారు. ఆ ప్రళయం ముగిసిన తర్వాత విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మను తిరిగి సృష్టిస్తాడు. మళ్ళా కల్పాలు, యుగాలు ఇవన్నీ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ సృష్టి, స్థితి, లయ అనే చక్రం ఎప్పటికీ ఆగదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏం చేస్తారు అనేది అందరికీ తెలిసిందే. శివుడు కాలానికి అధిపతి, విష్ణువు కాలాన్ని సమతుల్యం చేస్తాడు, బ్రహ్మ కాలానికి సృష్టి అనే రూపం మలుస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పోషిస్తాడు, శివుడు లయం చేస్తాడు. కానీ వీళ్ళ ముగ్గురులో ఉండే శక్తి ఒకటే, అది ఆది పరాశక్తి. సో ఫ్రెండ్స్, ఈ లెక్కలు విన్నాక మనం అర్థం చేసుకోవాల్సింది, మన జీవితం చిన్నదైనా మన ఆత్మ మాత్రం అనంతం. మన కర్మ, మన జ్ఞానం ఇవే మనకు ఈ సృష్టిలో భాగం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సమయం యొక్క రూపాలు. మనం సమయ చక్రంలో చిన్న తారలు మాత్రమే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. ఈ వీడియోలు మీకు అర్థం కాని అంశాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను వాటి గురించి ఇంకాస్త డీప్ గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్ లో ఇంకొన్ని వస్తూనే ఉంటాయి. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్ లో ఉంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళు మన వీడియో. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.